కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. ఈరోజు చాలా త్వరగా వచ్చాను నేను ప్రకాశపల్లి నుంచి. ఎందుకంటే అక్కడ చాలా త్వరగా వచ్చారు విశ్వాసులు. వాళ్ళ స్పీడ్గా వస్తే నేను స్పీడ్గా వస్తాను. సో ఎందుకంటే వేసవికాలం కాబట్టి చాలా వేడి వాతావరణం, దూరం నుంచి వాళ్ళు త్వరగా వెళ్ళాలి. దేవాది దేవుడు మనకి ఒక మంచి విలువైన సమయాన్ని కూడా ప్రభు అనుగ్రహించారు. చాలామంది ఊర్లకు వెళ్ళారు, హాలిడేస్ కదా, చాలామందికి ప్రయాణాలు. ప్రశాంతి కూడా వెళ్ళిపోద్ది తర్వాత డెలివరీకి పై వచ్చే వారు. అలాగే చాలామంది పిల్లలు ఉన్నారు, వారి కోసం యేసు గారు కూడా వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, వారికి కూడా వందనాలు. అండ్ మీ అందరికి కూడా ప్రభు పేట వందనాలండి. దేవుడు మీ అందరు దీవించును గాక. ఆమె ఫోన్లు పక్కన పెట్టేసి కాసేపు వాక్యం వింటే బాగుంటుంది. అది ఎక్కడ ఇంటేస్తారా సందపాటు పడినా ఇంటికాడ నొక్కి ఎక్కడ నొక్కి వాక్యం వింటారు. ఓకే, రైట్, రాసుకుంటున్నారు వాక్యాన్ని చక్కగా. దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కొన్ని విలువైన మాటల్ని ప్రభు ఈరోజు మనతో మాట్లాడని ఉద్దేశించారు. బైబిల్ గ్రంథం తెరిచి వాక్యాన్ని చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు. ఎబ్బేసు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి అతనిని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేసు అని పేరు పెట్టెను. ఎబ్బేసు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దారిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చాలండి పిల్లరా, ఇక్కడ ఒక భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. బైబిల్ చరిత్రలో ప్రార్థనకి మించిన బలం మరొకటి లేదు. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా ఏ సమస్యను బట్టి అయినా ప్రార్థన చేయమని చెప్తూ ఉంటాడు. అంతేకాదు, యేసు ప్రభువు వారే తానే స్వయంగా ప్రార్థన నేర్పించాడు శిష్యులకి కదండి. ఏం ప్రార్థన అది చెప్పండి? పరలోక ప్రార్థన. ప్రార్థన అంతా అయిపోయి చెప్తాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును. అంటే ఏ విధంగా ప్రార్థన చేయాలో ప్రార్థన సైతం నేర్పించాడు దేవుడు. అంటే ప్రార్థనకి ఎంత శక్తి ఉందో మీరు చూడండి. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఎబ్బేసు యొక్క జీవితాన్ని ముందు పెడతాం. చాలాసార్లు విన్నప్పుడు కూడా ఎబ్బేసుని మరొక కోణంలో మనం చూడొచ్చు. వాస్తవానికి ఎబ్బేసు అనే పేరుకి అర్థం వేదన పుత్రుడు అని అర్థం అంట. ఏంటంటే అంటే ఇతని పెట్టిన పేరు అలాంటిది. ఆ తల్లి సాధారణంగా చాలా మంచి పేర్లు పిల్లలకి పెడతా ఉంటారు కదా. మంచి పేర్లు పెడతారు పిల్లలకి. పాస్టర్ గారు బైబిల్లో ఒక ఆశీర్వాదకర పేరు పెట్టని అంటామంట. ఈ వారంలో కూడా పాల్గొలో ఒక అబ్బాయిని ఉయ్యాలేసి పేరు పెట్టమన్నారు. హాస్పిటల్లో పుట్టినప్పుడే పెట్టేమన్నారు. అమ్మ ఉయ్యాలేసినప్పుడు పెడతారని చెప్పారు. అంటే పేరు అనేది ఒక ఆశీర్వాదకరమైంది. పాస్టర్ గారు ఉన్నప్పుడు, నాన్నగారు ఉన్నప్పుడు నాకు 2 పేర్లు తెలుసు. ఏంటా పేర్లు అంటే, మా పక్క ఊరు కొండ్రపోలు కడిగేతలు చెప్తూ ఉంటారు. పెద్ద అబద్ధం అంట, చిన్న అబద్ధం అంట. అంటే వాళ్ళకి పేర్లు పెట్టారు. ఏ పేర్లు? 2 బ్రదర్స్ ఉన్నారంట. ఒకడికేమో పెద్ద అబద్ధం, ఇంకొకటికేమో మరి ఇదేం పేర్లు నాకు అర్థం కాదు. అంటే పేర్లు కొంతమందికి వింతగా ఉంటాయి, మళ్ళీ నవ్వుగా ఉంటాయి. కొన్ని పేర్లు ఆశ్చర్యంగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఎబ్బేసు కూడా పేరు పెట్టబడింది. ఆ పేరుకి అర్థం ఏంటంటే వేదన పుత్రుడు అని పేరు తల్లి పెట్టింది. వాస్తవానికి ఆ తల్లి ఎందుకు పెట్టిందంటే, వాడు ఇంకా అతనికంటే సహోదరులు అన్నీలు ఉన్నారంట. వాళ్ళని కనేటప్పుడు అంత ప్రసవ వేదన పడలేదు, కానీ
ఇతన్ని కనేటప్పుడు మాత్రం చాలా ప్రసవ వేదన పడి ఆ తల్లి అతను కనదంట. వాస్తవానికి ఏ బిడ్డను కనేటప్పుడైనా తల్లికి భయంకరమైన ప్రసవ వేదన ఆ తల్లికి బాగా తెలుసు. ఈరోజు ప్రత్యేకంగా తల్లి యొక్క దినోత్సవం అంట. హ్యాపీ మదర్స్ డే మీ అందరికీ. అందరు తల్లికి వందనాలండి. దేవుడు తల్లి అనే ఒక మంచి స్థితిని మీకు ఇచ్చాడు. దేవుని స్తోత్ర కదా. ఇది తల్లికి చాలా మాతృత్వం కూడిన అనుభవం. అది తల్లి బిడ్డల కనే టైంలో చాలా ప్రసవ వేదన, చెప్పాలంటే మరణానికి వెళ్ళిపోయినంతగా తల్లి బాధపడదు ఒక బిడ్డను కనాలంటే. అయితే మరి మిగతా వారందరినీ కనేటప్పుడు లేదేమో కానీ ఈ ఎబ్బేసుని మాత్రం కనేటప్పుడు మాత్రం అంట చాలా వేదన పడిపోయింది తల్లి. ఇంకా చెప్పాలంటే చచ్చిపోయిన అనుభవంలోకి వెళ్ళిపోయింది ఆమె, చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయింది ఆమె. అందుకనే ఇలాంటి కొడుకు చాలా వ్యాధుల పడి పుట్టాడు కాబట్టి ఇతని పేరు వ్యాధుల పుత్రుడని తల్లి పేరు పెట్టింది. అంతేకాదు అతడు పుట్టిన తర్వాత పేరుని బట్టి అతని స్థితి కూడా అలాగే ఉంది. ఏడుస్తూ వేదన పడే బ్రతికే జీవితం అలా మారిపోయింది. అలాంటి స్థితిలో ఎబ్బేసులు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. దేవుని స్తోత్ర. కొన్నిసార్లు మన జీవితం ఇలా ఉండిపోయిందని మనం ఎప్పుడు బాధపడకూడదు. ఎందుకంటే మన స్థితిని, మన పరిస్థితిని మార్చగల దేవుడు మన దేవుని దగ్గర నుంచి ప్రార్థన చేస్తే ఎబ్బేసు యొక్క జీవితాన్ని ఎలాగైతే మార్చేసాడో మన జీవితాలు కూడా అలా మార్చేస్తాడు దేవుడు. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు ఇలా బాధపడిపోతూ ఉంటారు, మాస్టర్ గారు మా తలరా తింటేనండి మా బ్రతుకు అంటారు. ఏమంటారు? మా తలరాత రాసాడండి, పడాలండి, ఈ తాగుబోతుడు చేశాడండి, ఈ పిల్లలకి అన్నాడండి, లేకపోతే ఇదండి అబ్బో బోళ్ళని బాధలు చెప్పుకొని మా రాత ఎన్నటికీ మారదు అంటారు. నేను సాగు చెప్తున్నాను, మనము దేవుని ఆలయానికి వచ్చి ప్రార్థన చేస్తే తల రాతలు సైతం మార్చగల దేవుడు ఆయన. ఆమె కొంచెం ఎనర్జీ కూర్చోండి, కొంచెం వచ్చేవాళ్ళు ఉన్నారు కదా, కొంచెం ఎనర్జీ కూర్చోండి, కూర్చోండి. ఇంకా కొంచెం దగ్గర మీకు ఏసీ కూడా వస్తుంది. ప్రభుకి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అందరినీ కనేటప్పుడు అంత వేదనేమో లేదు, కానీ ఎబ్బేసుని కనేటప్పుడు మాత్రం తల్లి చాలా వేదన పడిపోయింది. అందుకే ఆ పేరు పెట్టింది. మన జీవితంలో ఇలా ఎప్పుడు కూడా బాధపడే సందర్భాలు మన జీవితంలో ఎదిరినప్పుడు ఎబ్బేసుని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఆమె ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎబ్బేసు. మన చేతులు ఏమీ లేదు, దేవుని చేతుల్లోనే సమస్తం ఉంది. ఆయనే మన రాత్రులన్నీ మార్చేస్తాడు. ఆయన మన బ్రతికంతా మార్చేస్తాడు, మన స్థితి అంతా మార్చేస్తాడు. కొన్నిసార్లు మనుషులకి ఇది ఆశ్చర్యం, కానీ దేవుని చేతికి ఒక అద్భుతం. అది మనకి అనిపిస్తే అబ్బో దేవుడు ఏంటంటే ఎంత ఘనమైన కార్యాలు ఆ జీవితంలో చేశాడు. ఏది చెయ్యాలన్నా ఆయనే. బైబిల్ ఉంటది కదా, నా దేవుడు లేని వాటిని ఉన్న వాటిగాను, ఉన్న వాటినేమో ఎలాగైనా మార్చగలవాడు. అంతేగాని మనం ఏదో మన రాత్రిని బట్టి మా జీవితం ఇంతే, మా బ్రతికింతే అని అన్నటికీ బాధపడక్కర్లే. వచ్చిన మాట చెప్తాను మీకు అర్థం అవ్వాలని. ఓ ఇద్దరు పిల్లలు ఒక తాతని ఏడిపించాలనంట, ఒక ముసలాయిని ఏడిపించాలని ఒక పిచ్చుకుని, ఒక చిన్న పిచ్చుకుని వాళ్ళ చేతులు పట్టుకుని తాత దగ్గరికి వెళ్ళి అంటారంట, తాత ఇప్పుడు మా చేతిలో ఉన్న ఈ పిచ్చుక చచ్చిపోయిందా బతుకుందని అన్నారంట. వీళ్ళ ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళారు. ఎలాగంటే తాతని ఈరోజు ఎలాగైనా ఫూల్ చేయాలి, తాతని ఎలాగైనా ఫూల్ చేయాలి. ఎలా ఫూల్ చేయాలంటే ఒకవేళ బతుకుందరని అయినా పిచ్చుక అన్నాడు అనుకోండి, వెంటనే చేతులు ఉంది కాబట్టి ఇలా నొక్కి నడిపిసి చంపేయచ్చు. అప్పుడు తాతని ఫూల్ అయిపోతాడు. ఒకవేళ తాత చచ్చిపోయింది అన్నాడు అనుకో, బతుకుంది కాబట్టి అలా చూపించచ్చు. అప్పుడు తాత మళ్ళీ ఫూల్ అయిపోతాడు. అప్పుడు ఇలాగా తాతని ప్రశ్నించాలని ఇద్దరు మనవలు వచ్చి ఆ చేతిలో పిచ్చుకుని వచ్చి అడిగారంట, తాత మరి చేతిలో పిచ్చుక చచ్చిపోయిందా బతుకుందా? ఎందుకంటే వీళ్ళు ముందే ప్లాన్లో ఉన్నారు కదా. బతుకుందంటే ఏం చేస్తారు? వీళ్ళు చంపేస్తారు. ఒకవేళ చచ్చిపోయిందంటే ఏం చేస్తారు? మళ్ళా బ్రతుకున్నదాన్ని చూపిస్తారు. అప్పుడు ఆ తాత చాలా తిరిగి చెప్పాడు, ఒరే మనవడా, నా అనుభవం ముందు నీ అనుభవం ఎంత? ఇప్పుడు ఈ చేతిలో ఉన్న ఈ పిచ్చుక చచ్చిపోవాలన్నా బతుకుండాలన్నా అది నీ చేతిలో ఉందా అన్నాడట. మనవాళ్ళిద్దరు సాగిపోయాడు. దేవుని స్తోత్ర. చచ్చిపోవాలన్నా బతుకుండాలన్నా ఎవరి చేతిలో ఉంది? ఒకవేళ బతుకుందంటే చంపేస్తారు వీళ్ళు, చచ్చిందంటే
బతుకుందని చూపిస్తాను. ఈరోజు ఈ మాట ఎందుకు చెప్పానంటే, దేవుడు కూడా అలాంటి వాడే. సమస్తము కూడా ఆయన హస్తంలో ఉందండి. మన జీవితాన్ని ఏ రీతిగా మార్చగలిగిన దేవుడు అయినా. అరణ్యంలో నడిపించగలవాడు, నదుల గుండా కూడా నడిపించగలవాడు ఆయన. కొండల్లో నడిపించగలవాడు, లోయల్లో కూడా నడిపించగలవాడు ఆయన. అందుకనే మనము ఏ స్థితిలో ఉన్నా కూడా దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. ఎప్పుడేసంటే తన తల్లి వ్యాధన పడి కన్నదేమో వ్యాధన పుత్రుడని పేరు మాత్రం పెట్టింది, కానీ తాను మాత్రం అలా జీవించడానికి ఇష్టపడలే. దేవుని దగ్గరకు వచ్చి అలా అడిగాడు, దేవా నన్ను 4 రెట్లుగా 4 ప్రార్థనలు ఈరోజు నేను చేస్తున్నాను. 4 రకాలైన ప్రార్థనలు ఈనాడు సంఘం నేర్చుకోవాలి. 4 రకాలైన ప్రార్థనలు సంఘం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏ ప్రార్థనలో ఎబ్బేసి ఏమని ప్రార్థన చేశాడు? ఒక్కొక్క ప్రార్థన గురించి మనం చదివితేనంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఆ ప్రార్థన. ఒకసారి చదువుదామా? మొదటి ప్రార్థన. వాస్తవానికి ఎబ్బేసు యోధా గోత్రం పుట్టాడు. ఈ మాట కూడా జ్ఞాపకం చేయాలి. ఏ గోత్రం అంటే చూడండి, మీకు 12 గోత్రాల గురించి చెప్పాను. అందులో యోధా గోత్రం చాలా ప్రసిద్ధమైన గోత్రం అది. ఎందుకంటే యేసు ప్రభువారు కూడా ఆ గోత్రంలోనే పుట్టాడు. మేకా గ్రంథం 5:2 అంటాడు కదా, ఓ బెత్లెహేమా ఎఫ్రాతా యోధా వారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలు 50 వాడు నీలో నుండి వస్తాడు. అంటే ఉన్నతమైన గోత్రంలో పుట్టిన యోధా గోత్రంలో పుట్టిన ఎబ్బేసుకు మాత్రం వ్యాధన పుత్రుడైనప్పుడు కూడా ఇతడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత అతని స్థితి అంతటిని దేవుడు మార్చేశాడు. స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నా పరిస్థితి అని నీ ప్రార్థన చేయగలిగితే నీ స్థితి అంతటిని దేవుడు మార్చేయగలవాడు ఆయన. ఆమె ఒకసారి బైబిల్లో ఎబ్బేసు చేసిన 4 రకాల ప్రార్థనలు ఇంకా చదివాం కదా. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో అందరూ తీసి పెట్టుకున్నది, ఇశ్రాయేలు యొక్క దేవుని గూర్చి మొరపెట్టి మొదటి ప్రార్థన, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. చాలమ్మా. ఎలాగా? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వది. నేను ఒక్కొక్క ప్రార్థనకి ఒక్కొక్క పేరు పెడతాను. నేను ఆ పేరు వీలైతే రాసుకోండి. ఎబ్బేసు చేసిన మొట్టమొదటి ప్రార్థన, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించాలి నిశ్చయంగా. ఈ ప్రార్థనకి ఏ పేరు పెడతాను తెలుసా? పట్టుదలతో కూడిన ప్రార్థన మనం చేయాలి. ఎలా అడుగుతున్నాడు దేవుణ్ణి? ప్రభువా నాకు 10% నన్ను దీవించయ్యా, 20% దీవించయ్యా, 50% దీవించయ్యా అట్లే 100కి 100% నన్ను ఆశీర్వదించంటాడు. మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుని దగ్గరికి వచ్చిన పట్టుదలతో ప్రార్థన చేయాలి. అది పొందుకునే వరకు ఇచ్చే దేవుడు రెడీగా ఉన్నాడు. కానీ మనం ఏం చేయాలి చెప్పండి? పట్టుదలతో. కొన్ని జంతువులకి చాలా పట్టుదల అండి అంటారు కదా, ఉడుము పట్ల పట్టాలంటారు చాలా మంది. అంటే ఉడుము చాలా గట్టిగా పడుతుంది. దేవుని పిల్లలు కూడా ప్రార్థనకు వస్తే అది దేవుడు ఇచ్చే వరకు పొందుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థనకి మించిన బలం ఈ లోకం ఏది కూడా లేదు. ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది. బైబిల్లో ఒక అన్యాయాధిపతి ఉన్నాడండి. న్యాయం చేసేవాడు కాదు అతను. ఒక విధవరాలు వచ్చి ఆ వ్యక్తిని అడుగుతుంది, అయ్యా నాకు న్యాయం చేయవా అంటే ఇతను ఎలాంటి వాడంటే మూర్ఖుడు. వీడు దేవునికి భయపడ్డు, మనుషుల్ని లక్ష్య పెట్టడం. అలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఒక విధవరాలు అడుగుతుంది, నాకు న్యాయం చేయండి. వాడు ఏమి సమాధానం చెప్పట్లే. ఊరుకుంది ఇవిడే, ఊరుకోవట్లే. పొద్దున్న వచ్చింది, మధ్యాహ్నం వచ్చింది, సాయంకాలం వచ్చింది, రాత్రి వచ్చింది, డైలీ ఒక 5-6 సార్లు వచ్చి రాజుగారు కనబడుతుంటే న్యాయాధిపతికి ఇక చివరికి అనుకున్నాడు, ఏంటో ఇన్ని సార్లు తిరుగుతున్నావు, ఏం కావాలి, ఏంటి చెప్పి సమస్య చెప్పి నేను తీరుస్తాను అన్నాడు. అప్పుడు అంటారు, అయ్యా నాకు నా ప్రతివాదికి గొడవ వచ్చింది, నాకు న్యాయం చేయి, నా పక్షంగా వ్యాజ్యవాడు. నువ్వు కాకపోతే ఎవరు చేస్తారని బతుకులాడుకుంటే ఆ న్యాయాధిపతి అండి దేవునికి భయపడిన వాడు, మనుషులు లక్ష్య పెట్టిన వాడు. ఈయన మాటికి వచ్చి అడగడం వల్ల ఈ విధవరాలకి న్యాయం చేశాడు. స్తోత్రం కలుగును గాక. పట్టుదల వదిలేసిందా చెప్పండి? వదిలేసిందా? ఈరోజు దేవుని అడిగే విషయంలో నువ్వు కూడా ఎలా అడగాలి తెలుసా? ప్రభువా ఏదో ఆస్వాదించలేను ఆయన, దీవించలేను ఆయన, అలా అనకూడదు. దేవుని దగ్గర నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు ప్రభువా అని అడగాలి. ఆమె చెప్పండి. ఎందుకంటే ఒక వ్యక్తి రాత్రంతా అడిగాడు అదే మాట. యాకోబు ఎబ్బేసు దేవుని దగ్గర ఒక్కడే మిగిలిపోయి అడుగుతున్నాడు. భార్యలు పంపించేశాడు, 13 మంది పిల్లలు పంపించాడు. ఒక్కడే ఆ రాత్రి మిగిలిపోయి ఇలా అన్నాడు, దేవా
నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనయ్యా అన్నాడు. ఎంతసేపు ఏడ్చాడు? 1 గంట, 2 గంటల? తెల్లవారిపోతుంది. రాత్రి మోకాలు వేయడండి, 6ంటికి మోకాలు వేసాడు. ఇక తెల్లవారిపోయే కొన్నా కూడా మోకాలు మొదట్లే, ప్రార్థన మొదట్లే. అందుకని యాకోబు అంట మగసిరి గలవాడంట, పట్టుదల కలిగినవాడంట. ఇక ప్రభు అన్నాడు, యాకోబు తెల్లవారిపోతాను వదిలేరు బాబు అంటే, లేదులయ్యా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను ఆశీర్వదించాడా లేదా? ఇశ్రాయేలుగా మార్చేశాడు. ఆమె ఈరోజు మన జీవితంలో పట్టుదలతో దేవుని అడగాలి, ఆత్మతో దేవుని అడగాలి. అలా ప్రార్థన చేస్తే నిశ్చయముగా దేవుడు మన కుటుంబాలు కూడా ఇచ్చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. తల్లి, ఈరోజు తల్లుల దినోత్సవం కాబట్టి ఇంకొక విషయం కూడా జ్ఞాపకం చేస్తున్నాను. జబదయి కుమారుల యొక్క తల్లి అండి, ఆమె పేరు సలోమి. ఆ తల్లికి 2 కొడుకులు ఉన్నారంట. యేసు ప్రభు గురించి అంటదయ్యా, నా 2 కొడుకుల్ని కుడివైపు ఒకరిని ఎడవైపు ఒకరిని పెట్టుకో ప్రభువా అని అంటుందంట. ఏ ప్రక్కన? నీ ప్రక్కలో కుడివైపు ఒకడు అంటే ఒక ఆశీర్వాదమైన ప్రదేశంలో పెట్టుకో ప్రభు అంటే, యేసు ప్రభు రాముతున్నాడు, అమ్మా నేను పెట్టుకుంటాను కానీ నేను ఒక మాట చెప్తాను విను అన్నాడు. చెప్పారు కానీ ఏం తెలుసా? నేను తాగే పాత్రలోని నీళ్లు, గిన్నెలో నీళ్లు నువ్వు కూడా త్రాగలవా అన్నాడు ప్రభు. వెంటనే ఆ మాటగా తల్లి, అవునయ్యా నువ్వు ఎంతైతే నువ్వు నా జీవితంలో స్థిరపరిచావో, ఏం చేయమన్నావో నా బిడ్డల కోసం నేను ఆ పని చేస్తాను అన్నదంట. స్తోత్రం కలుగునుగాక. ఆ మాటకి చాలా అర్థం ఉంది. ఏంటో అర్థం తెలుసా? ఆ గిన్నె అంటే యేసు ప్రభువారు పట్టబడే రాత్రి ముందు గెత్సెమనే తోటలో రోదిస్తూ ఏడ్చాడు. ఏమని ప్రార్థన చేయాడు తెలుసా? అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి, అంటే యేసు ప్రభువారు భయంకర మరణానికి వెళ్ళబోతున్నాడు ఆయన. మరి అలాంటి మరణం ఒక నీకు కూడా వస్తే నువ్వు వదిలిపెట్టేస్తావు నన్ను, నా గిన్నెలో నువ్వు త్రాగలవా అని అడిగితే అప్పుడు అంటదామే, నా బిడ్డల కోసం ఎంతటి త్యాగాన్ని నేను చేయగలంటది. స్తోత్రం కలుగునుగాక. నిజమేనండి. ఈరోజు మీ పిల్లల కోసం తల్లులు అద్భుతంగా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. అలా ప్రార్థన చేస్తే నిశ్చయముగా మీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమె తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన బిడ్డలకు ఎంత కాపుతుందో తెలుసా? ఒకవేళ పిల్లలు తెలిసి తెలియని తప్పులు ఏమైనా చేస్తుంటే తల్లిదండ్రుల యొక్క ప్రార్థన బిడ్డలను కాపాడుతుంది, ఆ ప్రార్థన రక్షిస్తుంది. ఇంకో మాట చెప్తాను, నేను అంటాను, సంఘంలో బైబిల్లో ఉన్న హన్నా లాంటి స్త్రీలు తల్లి లేపడాలండి. ఆమె ఎందుకంటే హన్నా పిల్లలు లేనప్పుడు ఏడ్చింది కదా, ఏడ్చిందా? దేవుడు మంచి సమూయేలు బిడ్డనిచ్చాడా? ఇచ్చిన తర్వాత సమూయేల్ని ఇచ్చిన బిడ్డను బట్టి ఇష్టానుసారంగా పెంచడానికి ఇష్టపడలే. ఏ బిడ్డనైతే పొందుకుందో ఆ బిడ్డను దేవుని సదులో ప్రాణాత్మకంగా పోసేసింది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే ఆమెకు తెలుసు, ఒక తల్లి అండి, ఎన్నో సంఘాలు ఆరిపోతున్నాయి, ఎంతో మంది సేవకులు చెప్పబడుతున్నారు, ఎంతో మంది సేవకులు భ్రష్టులు అయిపోతున్నారు. అలాంటి దుర్దినాల్లో సంఘం చల్లారిపోతుంటే, దీపస్తంభాల యొక్క నూనె ఆరిపోతుంటే, అలాంటి సమయంలో తన ప్రియమైన కుమారుడు సమూయేలుని అంటదా, అయ్యా నువ్వు వెళ్ళి మందిరంలో పరిచయం చేయండి, దీపం ఆరిపోకుండా నువ్వు వెళ్ళి నూనెపోయి అన్నది. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి చేతులెత్తి హల్లెలూయా. దీపం ఆరిపోతుంది కదా, సంఘం చల్లారిపోతుంది కదా, నువ్వు వెళ్ళి యెహోవా యొక్క మందిరంలోకి వెళ్ళి సేవ చేయి, పరిచయం చేయి. అలా తల్లి ఎంతగా ప్రేమించిందంటే సమూయేలు పరిచయం చేయడానికి ఎంత ప్రభావిత పొందడం తల్లి యొక్క ప్రేరేపణ బట్టే, తల్లి యొక్క నడిపింపును బట్టే. అంటారా వాక్యాన్ని? ఎందుకంటే ఒక సేవకుడు మరొక సేవకుడు తయారు చేయని దుర్దినాల్లో మనం ఉన్నాం. ఒక సేవకుడు ఇంకొక సేవకుడు కనాలంటే చాలా ప్రయాసది. అలాంటిది ఒక సాధారణమైన విశ్వాసం అండి హన్న. ఆ హన్న ఒక మంచి దైవజనుడు తయారు చేసిందంట. తల్లి ప్రార్థన జీవితం సమూయేలుని ఒక ఆశీర్వాదంగా నిలబెట్టింది. ఈరోజు దేవుడు కూడా నిశ్చయముగా మన బిడ్డలను దీవించాలంటే ఖచ్చితంగా ఎప్పేసుకొని మనం ప్రార్థన చేయాలి. ఏమో తెలుసా? నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. ఈ ప్రార్థన ఏ ప్రార్థన చెప్పండి? పట్టుదలతో కూడిన ప్రార్థన. ఇలాంటి వారు బైబిల్లో చాలా మంది ఉన్నారు, పట్టు విడవలే. ఏలియా గారు 7 అద్భుతాలు చేస్తే ఎలీషా గారు 14 అద్భుతాలు చేశాడు. ఏలియాయే ప్రార్థన పరుడు, అతను ప్రార్థన చేస్తే సూర్యుడు వర్షం ఆగిపోయింది. అలాంటి ప్రార్థనా పరుడు కంటే ఎలీషా ఎంత ప్రార్థనా పరుడు అయితే 14 అద్భుతాలు చేస్తాడు బైబిల్ గ్రంథంలో కదా.
మరి నీ జీవితంలో నా జీవితంలో పట్టుదల లేకపోతే ప్రార్థనలో మన కుటుంబాలు ఫలిస్తాయా? పొందుకునే వరకు, దేవుడిచ్చే వరకు దేవుని అడుగుతూనే ఉండాలి. ఆమె నిశ్చయముగా దేవుడు తగ్గిన సమయంలో ఆయన మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఎబ్బేజువలే ప్రార్థన, పట్టుదల కూడిన ప్రార్థన మనం చేయాలి. రెండవ ప్రార్థన తర్వాత చదవండి వాక్యంలో, నా సరిహద్దులను విశాలపరిచయ అన్నాడు. రెండవదిగా ఏ ప్రార్థన చేస్తాడు చెప్పండి? సరిహద్దులను విశాలపరచు. ఈ ప్రార్థనకు పేరు పెట్టాలి. ఏం పేరంటే అభివృద్ధి కొరకైన ప్రార్థన. చెప్పండి, ఏ ప్రార్థన? ఒకటే పట్టుదల కొరకైన ప్రార్థన, రెండవది అభివృద్ధి కొరకైన ప్రార్థన. మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అందుకనే ఆదాంని అవ్వను చేసిన తర్వాత మీరు 28వ వచనం అంటాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించాలన్నాడు దేవుడు. దేవుని ఉద్దేశం ఏంటంటే మనం ఫలించాలి, కాయలు కాయాలి, వృద్ధిపరచబడాలి. మన పిల్లలు దేవుని మందిరాల్లో పరిచయం చేసేవారిగా మార్చబడాలి. హల్లెలూయా. ఫలించలేకపోతే ప్రభు కూడా అంటాడు, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిగుణంలో వేయబడింది. ద్రాక్ష తోటలో అంజూరం చెట్టు ఒకటి నాటబడిందంట. తెలుసా ఈ సందర్భం మీకు? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు 3 సంవత్సరాలు చూసాడు కాయలు కాస్తాయి. చూసాడు యజమాని వచ్చి అన్నాడు తోట తోటలే, ఇక ఈ చెట్టు ఫలించదు కాబట్టి దీనివల్ల నేల పాడిపోతుంది, దీన్ని నరికి అన్నాడు యజమానుడు. తోటమాలప్పుడు ఏమన్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం చూస్తాము, దాన్ని బాగా త్రవి ఎరివేసి నీళ్లు పట్టి ఇంకా దాన్ని వృద్ధి చేస్తాను. ఈ సంవత్సరం ఫలించకపోతే నువ్వు అన్నట్లుగానే నరికేసి ఎక్కడ పడద్దో అగ్నిలో. పిల్లగా నరకబడే చెట్టు వలె మనం ఉందామా? ఫలించే చెట్టు వలె మనం ఉందామా? ఫలించే చెట్టు వలె మనం మారాలి. అందుకే దేవుడు ఆశపడి చూడండి, నీ సరిహద్దులు విశాలపరచబడాలి, మీ రెక్కలు విస్తరించాలి, నీ వింగ్స్ అభివృద్ధి పరచబడాలి. దేవుడు ఎంతకైతే మనం వృద్ధిపరచాలనుకున్నాడో అలా వృద్ధిపరచబడాలి. చూడండి, యోహాను సువార్త 10వ వచనంలో మాట ఉంటుందండి. చూడండి, యోహాను సువార్త 10వ వచనం చదవమా. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చేది కానీ మరి దేనికి రాడు కదా? జీవము కలుగుటకు, వాటిని సమృద్ధిగా సమృద్ధి కలుగుటకును నేను వచ్చిందని అన్నాడు దేవుడు. చూసారా, ఎందుకు వచ్చాడు యేసయ్య తెలుసా? గొర్రెలు సమృద్ధి కలగడానికి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఇదే గొర్రెల గురించి చెప్తుంటే పాలుగులో వాక్యంలో ఎదరు గొర్రెలు చెప్పుకుంటే వెళ్తాడు ఆయన. నాకు నవ్వు వచ్చింది నిజంగా. గొర్రెల గురించి చెప్తున్నాను. ఒక గొర్రె 2 గొర్రెలు కనాలి, ఆ 2 ఇంకో 4, 8 ఇలా విస్తరించాలంటే లోపల గొర్రెలు చెప్పుకుంటే అలా గుడి ముందు వెళ్తున్నాడు. అమ్మ చూడండి, అదిగో గొర్రెల మంది వెళ్తున్నాయి అన్నాడు. ఇప్పుడు ఏం వెళ్తలేదు, నేను డోర్లు మూసేసమ్మా. దేవుని స్తోత్రం కలుగును గాక. గొర్రెలు అనగా సంఘం విస్తరించాలి, ఫలించాలి, అభివృద్ధి కొరకైన ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడు ఎక్కడ వేసిన బొంగలు అక్కడలా ఉండకూడదు. దేవుని ఆశ అది కాదు. దేవుని ఆశ ఏంటి? విస్తరించాలి, అభివృద్ధి పరచబడాలి. అంతే కదా. దేవుడు అబ్రహామును దీవించినప్పుడు అబ్రహాము ఒకే ఒక చేతికర్తో బయలుదేరాడు. అలా బయలుదేరిన అబ్రహాముని గొప్ప జనాంగంగా దీవించేశాడు. అబ్రహాము తర్వాత ఇస్సాకుని, ఇస్సాకు తర్వాత యాకోబుని, యాకోబు తర్వాత యోసేపుని, అలాగా గొప్ప ఆస్తి జనాంగంగా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు మన కుటుంబాలు కూడా ప్రభు వృద్ధి పరచాలనుకుంటాడు, అభివృద్ధి పరచాలనుకుంటాడు. అలాంటప్పుడు మనం కూడా ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? అయ్యా నా సరిహద్దులు విశాలపరచునైనా వృద్ధిపరచండి ప్రభువా. నీ సేవలో, నీ పరిచయలో నేను ఇంకా వృద్ధిపరచబడాలి, పరిచయలు ఎదగాలి. అలాంటి ఫలింపు ప్రతి సంఘ విశ్వాసకి దేవుడు అనుగ్రహించునుగాక. ఇది అభివృద్ధి కొరకైన ప్రార్థన. ఇక నా 3వ ప్రార్థన చెప్తాను, చదవండి. ఏమని ప్రార్థన చేశాడు? 3వదిగా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేశాడు. ఒకటే పట్టుదల కొరకైన ప్రార్థన, 2 అభివృద్ధి కొరకైన ప్రార్థన, 3వదిగా నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి అని అన్నాడు కదా.
ఈ ప్రార్థనకి ఏం పేరు పెడతాం పాస్టర్ గారు అంటే, దేవుని సన్నిధి కొరకైన ప్రార్థన పేరు పెట్టాలి. ఏ ప్రార్థన అంట? సన్నిధి కొరకైన ప్రార్థన. సన్నిధి అనగా దేవుడు నివసించే స్థలము, దేవుని మందిరము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం. నీ మందిర ఆవరణములో నేను పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను అంటాడు దావీదు. అంటే మందిరం ఒక సన్నిధి యొక్క విలువ. మందిరంలో సన్నిధి ఉంటుంది. సన్నిధి దేవుణ్ణి ప్రభావితం చేస్తున్నది. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. నీ చెయ్యి నాకు తోడుగా ఉంటది అన్నాడు. అంటే ప్రభు హస్తం ఎప్పుడు మనకు తోడుగా ఉండాలి. ప్రభు చెయ్యి మనకు తోడుగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనుషులు మనకు తోడుగా ఉంటారు అనుకుంటారు చాలా మంది కదండి. మనుషులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారని మనం అందరినీ భరోసా పెట్టుకుంటా, కానీ మన కష్టకాలంలో మనతో పాటు ఎవరు కూడా రారు. మనతో ఉండేది ఒకే ఒక్కడండి, మనం ఆరాధించే యేసయ్య ఒక్కడేనండి. ఆమేన్. ఎందుకంటే ఎవ్వరూ నాకు వీళ్ళ బలం వాళ్ళ బలం అని చెప్పుకోవడానికి తప్ప వాళ్ళ కష్టం ఎవ్వరు కూడా మనతోటి రానిరారు. కష్టం వచ్చినప్పుడే మనకి మన వాళ్ళు ఎవరో మనకు బాగా తెలిసిపోతూ ఉంటుంది. మన శ్రమలో, మన బాధలో, ఆ టైంలో ఒంటరిగా ఇచ్చే పరిస్థితి ఎన్నెన్నో ఉంటాయి మన జీవితాల్లో. ఆ టైంలో ఎవరు మనకు ఆదరణ? దేవుడే. దేవుడే మనకు ధైర్యం, దేవుడే మనకు ఆదరణ. సేవకుడు, మీకు అందరికీ తెలిసిన పాట అది. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. పాట రాశాడు దైవజనుడు. ఊరికి నీ పాట రాలేదండి, చాలా మంచి పాట. ఒకప్పుడు ఆరాధన చేయాలంటే ఈ పాటే, ఒకప్పుడు ఆరాధన చేయాలంటే ఈ పాట. అయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను. ఈ పాట వెనకాల చరిత్ర అంటే నిజంగా ఒక దైవజనుడి జీవితం జరిగిన జీవితం. శ్యామ్జీ వేదాలు గారి నర్సాపురంలో సేవ చేస్తున్నాడు. సేవ చేస్తున్నాడని అందరూ, ఆ కుటుంబస్తులు అందరూ వదిలేస్తే, కట్టుకున్న బట్టలో, వేసుకున్న బట్టలో భార్యని పిల్లలు తీసుకుని అటు రోడ్డుకు వచ్చేసాడు. వచ్చేసిన కొన్ని రోజులకే వాళ్ళ భార్యకంట విపరీతమైన భయంకర రోగం వచ్చిందంట. రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే డాక్టర్లు అన్నారంట, నీ భార్య ఎంతకాలం బ్రతకదో, కొన్ని దినాలు చచ్చిపోతున్నారంట. ఏం చేయాలో తెలియక అందరినీ వదిలేసి వచ్చేయాడు కదా ఆయన సేవకే. ఇంకెవరు లేరు ఆయన వెనకాల. ఆ వార్త విన్నాక అప్పుడు బళ్ళు లేవు, బస్సులో వస్తున్నాడు. బస్సులో వాళ్ళ భార్య పక్కన కూర్చోబెట్టుకుని ఆ భార్య ఆయన భుజాల మీద తలపెట్టుకుంటే ఆ ఏడుస్తుంటూ ఈయన ఏడుస్తూ అప్పుడు దేవుడు స్తుతిస్తున్న పాట రాయడంట. అయ్యా నా వెనకాల ఎవ్వరూ లేరు, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. నా భార్య చనిపోదని వాళ్ళిద్దరు ఏడుస్తూ పాట రాస్తుంటే ఆ చరణాలు ఎంత వేదనగా ఉంటాయండి, చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఆ పాట లిరిక్స్ ప్రతి క్షణం కూడా అద్భుతంగా ఉంటుంది. ఏమని? ఎన్ని బాధలు ఉన్ననో, ఇబ్బందులెదురైననో, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమే అయిననో. ఎన్ని బాధలు ఉన్ననో, ఇబ్బందులెదురైననో, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమే అయిననో. చెప్తున్నమాట, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు, నీ వెంటే నేను. దేవుడికి స్తోత్రం. అలా ఏడ్చుకుంటూ మాట్లాడుకుంటాడంటే దేవుడు తన భార్యకి గొప్ప స్వస్థ ఇచ్చాడంట. దేవుడి స్తోత్రం. స్వస్థత ఇవ్వడం వరకే కాదు కానీ ఈ పాట అనేకుల జీవితాలు బలపరిచిందంట. ఎంత వ్యాధులతో రాశాడు దైవజనుడు. ఆ పాట పాడుతుంటే హృదయాలు కదిలించబడ్డాయి. నిజమే, మనకంటూ ఎవరో ఉండరు. మరి యోహాను కూడా రాజాని సందులో పాట రాసినప్పుడు దాని వెనకాల ఎంత జరిగింది, ఆ వ్యాధనంతా చెప్తుంటే
అయ్యా ఈ ఒంటరి పోరు నన్ను వదిలేసిన, నువ్వు నన్ను చేరదీసావు, నన్ను బలపరిచావు, నేను ఉండలేనయ్యా, నేను బ్రతకలేను. ఒక పాట ఒక జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దైవజనుడు శ్యాంజీ వేదాలి గారు నీ ఉంటే నాకు చాలు చేసే పాటలో వాళ్ళ భార్య యొక్క జీవితం తన బ్రతికేంటో దేవుడి దగ్గర పెట్టినప్పుడు అద్భుతంగా దేవుడు కట్టగలిగాడండి. మనుషులు ఎవ్వరు కూడా మనం వాదార్చరు, ధైర్యపరచు, మన కష్టం ఎవ్వరూ మనకు తోడుగా రానే రారు. ఒకే ఒక మాట, దేవుడే మన చేయి పట్టుకుని నడిపించేవాడు ఆయన. స్తోత్ర. ఒకవేళ వీళ్ళు ఉంటారండి అనుకున్న వాళ్ళు రేపటి దినాల వాళ్ళు మనతో ఉండలేరేమో, వాళ్ళు నడిపించలేరేమో. కట్టుకున్న భర్త, భార్య, పిల్లలు అందరూ వదిలేసి వెళ్ళిపోయినా నీవు నన్ను ఏం చేస్తావు చెప్పండి? ఏం చేస్తావు? ఆదుకుంటావు, ఆదరిస్తావు. మన కష్టకాలంలో దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు. ఆమె అందుకనే మూడో ప్రార్థన ఏ ప్రార్థన తెలుసా? సన్నిధి కొరకైన ప్రార్థన. దేవుని సన్నిధిలో ఉండి మనం చేస్తే ఆయన చెయ్యి మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఆమె ఇక నాలుగో ప్రార్థన, ఆఖరి ప్రార్థన ఏమని ప్రార్థన చేశాడు ఇప్పుడు చూడండి. దయచేసి నాకు కీడు రాకుండా అమ్మా దానిలో నుండి నన్ను తప్పించు. ఇక ఆఖరి ప్రార్థన, నాలుగో ప్రార్థన, భద్రత కొరకైన ప్రార్థన. దీన్ని కూడా పేరు పెట్టాం, భద్రత కొరకైన ప్రార్థన. ఏ కీడు నాకు రాకూడదు ప్రభు. కొన్నిసార్లు మనం ఎన్నెన్నో కీడులకు భయపడిపోతాం కదండి. మన మీదకి సాతానికి ఎన్నో కీడులు పొంచి ఉంటాడు. అలాంటప్పుడు ఏం చేయాలి మనం? అది దేవుని దగ్గరికి వచ్చాయా ఈ కీడులన్నిటిలో వచ్చాడు తప్పించు, అంతేగాని లోకస్తులు చేసినట్లుగా మనం ఏ పనులు చేయడానికి వీళ్ళనే భయపడికి ఏం చేస్తారు? పెద్ద గుమ్మడికి ఇంటి ముందు కట్టేస్తారు. గుమ్మడికి ఆపేద్ద ఎన్నో 6 అడుగులు మనిషి ఆపలో కీడిని గుమ్మడికి ఆపేద్ద, అక్కడ దాకా వస్తాయి చేతుల్లో తాడు ఆపేస్తా. పిచ్చి నమ్మకాలు, పిచ్చి ఆలోచనలు. ప్రార్థన మనకు ఒక కంచె లాంటిది. ఆమె ప్రార్థన ఏంటంటే మనకి కంచె దాటి శత్రువు రాలేడు. గుర్తుపెట్టుకో, యోబు కుటుంబం మీదకే దేవుడు కంచె తీసే వరకు సాతానుడి ప్రవేశం రాలేదు. ఎప్పుడైతే దేవుడు యోబు చుట్టూ వేసిన కంచె తీసేశాడో అప్పుడు ప్రవేశించాడు సాతానుడు. నీ ఇంట్లో, నీ కుటుంబంలో ఏముండాలి తెలుసా? ప్రార్థన ఉండాలి, భద్రత ఉండాలి. భద్రత కొరకైన ప్రార్థన. అయ్యా ఏ కీడు రాకుండా నన్ను కాపాడు, నన్ను రక్షించు. 91 కీర్తనలు అంటాడు కదా, వేట కాని ఊరిలో నుంచి నన్ను, నాశనకరమైన తెగులు రాకుండా నీవు నన్ను, ఈ పక్కన 1000 మంది పడిపోయిన, కుడి పక్కన 10,000 మంది కూలిపోయిన అపాయం నీ అంతకు రావు. ఎందుకంటే ఆయన దుడ్డు కలియు, ఆయన దండము నిన్ను ఆదరిస్తుంది. కృపాక్షేమాలు నీకు వెంట వస్తాయి. కీడుల గురించి భయపడితే దేవుడు ఇలా అన్నాడు, కీడు చాటున ఏముందంట? మేలు. మనం ఎప్పుడు గ్రహించాలి, మన మీద ఒక కీడు రాబోతుందంటే కీడు వెనకాల ఏముంది? గొప్ప మేలు. అదే అంటాడు దేవుడు. కన్నీటి వెనకాల సంతోషము, దుఃఖం వెనకాల ఆనందం ఎలాగే దాచబడిపోయిందో ప్రతి కీడు వెనకాల ఒక మేలు ఖచ్చితంగా ఉంటుంది. కీడు అనిపించిన యోబు జీవితం 2 అంతలు ఎలాగైతే మార్చబడిపోయిందో, నువ్వు ఏ కీడులో నుంచి వెళ్తున్నావు ఆ కీడుగా కనసక దాన్ని మనం మేలుగా భావించాలి. యోసేపు అన్నల చేత అమ్మేయబడ్డాడు కదా. యోసేపు అన్నయ్యల చేత ఏం చేయబడ్డాడు? అమ్మివేయబడ్డాడు. కొంత డబ్బులు తీసుకుని సొంత సహోదరులు అమ్మేయారు అయ్యూబ్తికి. కానీ యోసేపు ఆ దేశానికి వెళ్ళిన యోసేపు ఏమాత్రం నమ్మకత్వాన్ని పోగొట్టుకోలే. యోసేపు దేవునిలో నిలుచున్నాడు. ఆ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు అతను జ్ఞాపకం చేసుకుంటే ఆ దేశానికి యోసేపు రాజు అయిపోయాడు. స్తోత్రం. ఏ దేశానికి పడ్డాడో ఆ దేశాడు. ఇప్పుడు చూడండి, అమ్మినోళ్ళు చేయాలి యోసేపు ఎదుట మోకాళ్ళు వేసాడు. నవ్వినోళ్ళంతా నీ ముందు, పాటలే ఉండదు. ఆ పాట నాకు రాదు కానీ శాలేమరాజు గారు పాడతారు. ఏం పాడాలి? నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచేరు, ఇక ముందు ఉందిలే దీవెనా, ఎందుక వేదన, ఉందిలే దీవెనా. ఏం పాటది? కన్నుల జారిన కన్నీళ్ళు, పాడమా? కన్నుల జారిన కన్నీళ్ళు పాడమంటే దేవుని పాడదాం. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పాడదాం. ఉందిలే
నమ్మిన వాళ్ళంతా నీ ముందు తలలు వంచేరు ఇక ముందు. యోసేపు నమ్మేసినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయాడు అనుకున్నారు, పోయిందిరా పేడ అనుకున్నారు. అదే ఒకరోజు యోసేపు ఎదుట తలలు వంచారంట. ఆమె అమ్మి వేయబడి యోసేపుకి ఏ ఇబ్బంది లేదు, ఎందుకంటే దేవుని చెయ్యి యోసేపు తోడుగా ఉంది. వచ్చిన కీడులో యోసేపును దేవుడు తప్పించాడు. సంగమం వినంటే ప్రార్థన ఎంత గొప్పదో తెలుసా? ఎబ్బేదు చేసిన ప్రార్థన అతని స్థితిని మార్చేసిందండి. పట్టుదలతో చేశాడు ప్రార్థన. ఇంకేం చెప్పాను? అభివృద్ధి కొరకైనా ప్రార్థన చేశాడు, ఇంకా దేవుని సన్నిధి కొరకైన ప్రార్థన చేశాడు, భద్రత కొరకైన ప్రార్థన చేశాడు. ఒకప్పుడు ఎబ్బేజు వేదన పుత్రుడే, తన రాతంతా కూడా వేదన కన్నీరే. కానీ ఇలా ప్రార్థన చేసి ఎబ్బేజు జీవితాన్ని ఎంతగా మార్చేది తెలుసు? చివరికే అతని మీద, అతని పేరు మీద ఒక నగరం కట్టబడిపోయిందంట. స్తోత్రం కలుగును గాక. చదవండి ఆ మాట ఒకసారి. ఎబ్బేజు యొక్క పేరు మీద నగరం కట్టబడిపోయింది. 2వ అధ్యాయం 55వ వచనం. 2వ అధ్యాయం 55వ వచనం. ఎబ్బేజులో కాపురం ఉన్న, చాలు మీరు ఇంటికి చదువుకుంటే, ఏ వ్యాధుల పుత్రుడనే పేరు ఎబ్బేసుకుందో ఇప్పుడు అదే ఎబ్బేజు పేరు మీద ఒక నగరం కట్టబడిపోయింది. చూసారా? ఒకప్పుడు ఏమీ లేనోడు, ఒకప్పుడు వ్యాధుల పుత్రుడే. కానీ దేవుని దగ్గరకు వచ్చాయా నా సరిహద్దులు విశాలపరుచు అని అడిగినప్పుడు చూడండి, ఎబ్బేజు అనే పేరు మీద ఏమి ఇచ్చాడు చెప్పండి? పట్టణం. ఒక కుటుంబం కాదు, కుటుంబంలో నలుగురు ఉంటారు, పట్టణంలో చెప్పండి వేల మంది ఉంటారు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. మరోసారి, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమయ్యా, నేనంటే నీకు నీవు పేరాగే వరకు నీతోనే జీవిస్తా. నే దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కట్ట నీవే నా గమ్యము, నీ మాటలు నడుచుతా నాకెంతో ఇష్టము. విశ్వానికి కట్ట అయ్యా నాకెంతో ఇష్టము. నిన్ను వినుచిన దేవుడే లేవా, నిన్ను వినుచిన దేవుడే. చెప్పండి కలిసి, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. దేవునికి స్తోత్రం. ఒంటరి వాడు అయిపోయాడంట, 1000 మంది అయిపోయాడంట. నిజంగా బిడ్డలారా, ఎబ్బేజు ఒంటరి వాడిగా వేదన పుత్రుడిగా కన్నదేమో కానీ తల్లి ఎబ్బేజు యొక్క ప్రార్థన 4 పరిస్థితులు మార్చేసి ఒక పట్టణంగా కట్టబడ్డాడు. ఈరోజు సంఘంగా చెప్తున్నాడు దేవుడు కూడా, మన ఒంటరి వాళ్ళమే కానీ దేవుడు మన వెనకాల ఉండి ఒక గొప్ప సైన్యంగా దేవుడు మనం నడిపించేవాడండి. గట్టిగా ఆమె చెప్పండి. దేవుడు నిశ్చయముగా అటువంటి దీవెన మన సంఘ బిడ్డలందరికీ ప్రభు కలుగుచేయును గాక. ఆ స్థితిలో దేవుడు అభివృద్ధి పరచును గాక. అటువంటి దీవెన పొందుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు అన్నిటికీ దీవించును గాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీరు మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఎబ్బేజు వేదన పుత్రుడే కానీ అతని జీవితాన్ని ఈ రోజు మా ముందు పెట్టాం నాయన. నిజమే, మా ముందు నవీనోళ్ళు తల్ల వచ్చే దినాలు రాబోతున్నాయి మేము నమ్ముతున్నాం. అయ్యా, మా జీవితాలు తల్ల పైకెత్తే రీతిగా మమ్మల్ని ఆశీర్వదించండి. ఎబ్బేజును దీవించాం, సరిహద్దులు విశాలపరిచాం, నీ చెయ్యి తోడుగా ఉంచాం, ఏ కీడు రాకుండా తప్పించాం.
మేము కూడా ఆ విధంగా ప్రార్థన చేసుకోవడానికి మమ్మల్ని మీరు బలపరచండి దేవా. ఆ స్థితి మా అందరికీ దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు చేస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సాక్ష్యాలు చెప్పారు ఎవరైనా తెలియచేయండి.